కీర్తన 37వ కీర్తన 9వ వచనం. అందరికీ చదువుకుందామండి. 37వ కీర్తన 9వ వచనం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని దేశమును స్వతంత్రించుకుందురు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. మరోసారి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ సాయం నిమిత్తమై పరమ తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదం దగ్గరికి వస్తున్నాం. ప్రభు, చదవని లేఖన భాగం నుండి మీరు మాతో మాట్లాడము, మీ స్వరం వినిపింపచేయము. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిలో మీ కార్యం జరిగించుము. ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయమును మీరు తాకుము, నూతన పరచుము. తండ్రి, వాక్యం ద్వారా మేలు పొందినట్లు, జీవితం మార్చబడినట్లు, అలానే ఆత్మీయ విజయం ఏమిటో మేము గ్రహించినట్లు పరిశుద్ధాత్మడా మీరు కార్యం జరిగించుము. మీ దాసుని ఆత్మతో అభిషేకించి మీరు వాడుకొనమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి అతి వినముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మనం చదివిన భాగము 37వ కీర్తన 9వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఈ భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 17-37 వచనంలో దావీదు ఏ విధముగా విజయం పొందాడో దావీదు పలికిన మాటలు మనం చూస్తున్నాం. దావీదు సింహం మీదకి ఎలుగుబంటి మీదకి వెళ్ళినప్పుడు ఎవరి సహాయంతో వెళ్ళాడు, ఏ విధముగా యుద్ధానికి వెళ్ళాడు, దావీదుతో పాటు ఎవరు వెళ్ళారు యుద్ధానికి? ఇక్కడ రాయబడింది, దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. సింహాన్ని ఎలుగుబంటిని జయించినప్పుడు ఎవరు దావీదుతో ఉన్నారు చూస్తే ఎవరు కూడా దావీదుతో లేరు. ఎందుకు ఆ దావీదుతో లేరు? చూడండి, మన జీవితంలో మనకు ఎవరు సహాయము లేకుండా, ఎవరు మనతో ఉండకుండా కొన్నిసార్లు మన జీవితంలో మనమే నిలబడవలసిన పరిస్థితి, మనమే ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి, మనమే ఆ సమస్యను మనమే ఎదుర్కోవాల్సిన పరిస్థితి, మనతో ఎవరూ లేని పరిస్థితిలో కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఇక్కడ చూస్తే దావీదు జీవితంలో ఎవరు లేని పరిస్థితి. మనము ప్రతి శ్రమ, శోధన, ఎదిరింపులో ఎవరు మనకు సహాయము రాకపోవటకు కారణం ఏమిటంటే దేవుడు తానే మనతో ఉండి యెహోవా నామములో ఎలాగూ విజయం పొందగలమో, యెహోవా నామము ద్వారా లేదా దేవుని ద్వారా ఎలా విజయం పొందగలమో నేర్పించుటకు అనేకసార్లు ప్రభు మనకు ఎవరు లేని పరిస్థితి అనుమతిస్తాడు. దావీదు ఎవరి సహాయము లేకపోయినా సరే, ఎవరు రాకపోయినా సరే, దేవుని నామము ద్వారా ఏ విధముగా విజయం పొందగలడో నేర్పించుటకు దావీదును ఒంటరిగా దేవుడు ఆ సింహాన్ని, ఎలుగుబంటిని ఎదుర్కొన్నట్లు చేశాడు. దేవుని నామము ద్వారా జయించుట నేర్పించుటకు. సోదరుడా, సహోదరి, మన జీవితంలో మనము నేనే ఎదుర్కొంటున్నాను సమస్యను, నేనే పోరాడుతున్నాను, నాకు ఎవరు లేరు అనే పరిస్థితి ఉంటే ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే మనకు నేర్పించాలి. దావీదు సింహము తన మీదకి వచ్చినప్పుడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, ఎవరు తనతో లేరు. ఎలుగుబంటి మీదకి వచ్చినప్పుడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, ఎవరు ఆయనతో లేరు. కారణం ఏమిటంటే దేవుడు ఆ పరిస్థితి అనుమతించాడు. దేవుడు తనతో ఉండి, దేవుడు దావీదుతో ఉండి ఏ విధంగా విజయము అనుగ్రహించగలడో నేర్పించుటకు, ఆ పాఠము ఎరుగుటకు ఒంటరితనాన్ని, ఎవరు లేని పరిస్థితిని అనుమతించాడు. ఇక్కడ చూస్తే ఒక సత్యం మనం నేర్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుండి 35 వచనాలు చూస్తే ఏ విధంగా దావీదు విజయం పొందాడో వ్రాయబడింది. ఏ విధంగా దావీదు విజయము లేదా జయము పొందాడో మనం చూస్తాం. ఏ విధంగా దావీదు విజయం పొందాడు,
ఏ విధంగా గెలిచాడు? సోదరుడా, సహోదరి, ఒక సత్యం ఏమిటంటే యెహోవా నామము ద్వారా లేదా దేవుని ద్వారా ఎలా యుద్ధము చేయాలో లేదా ఎలా యుద్ధములో జయముందాలో మనము నేర్చుకోకపోతే, అనుభవించకపోతే మన జీవితంలో కలుగు శోధన, పరీక్ష, పోరాటములలో మనము ఓడిపోతాము, ప్రభువును దూషిస్తాము. అర్థమైందండి నా మాట మీకు? మనము దేవుని ద్వారా, యెహోవా నామము ద్వారా ఎలాగు విజయం పొందగలమో మనము నేర్చుకోకపోతే, మనం అనుభవించకపోతే మన జీవితంలో మనం ఎదుర్కొనే శోధన పరిస్థితుల్లో లేకపోతే పోరాటములలో మనం ఓడిపోతాము. అంత మాత్రమే కాదు, ఓడిపోయిన తర్వాత దేవుని దూషిస్తాము. సోదరుడా, సహోదరి, దేవునితో కలిసి ఎలా మనము విజయం పొందగలమో ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోనంత వరకు మనము దేవుడు అనుమతించే లేదా మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనము దేవుడితో యుద్ధంలో పాలు పొందడం నేర్చుకోకపోతే మనం ఓడిపోతాం. ఓడిపోవడమే కాదు, దేవుడు మాకు ఏమి చేశాడు, దేవుడు మాకు ఎక్కడ సహాయం చేశాడు, ఆయన ఏం చేశాడు అని ప్రశ్నించి కొన్నిసార్లు దేవుని దూషించే పరిస్థితి కూడా వస్తుంది. సోదరుడా, సహోదరి, నీవు నేను నేర్చుకోవాలి దావీదు వలె. కాబట్టి మొదటి మాట ఏమిటంటే దేవుడు తన ద్వారా తనతో కలిసి ఎలా యుద్ధము చేయాలో, తనతో కలిసి ఎలా జయము పొందాలో నేర్పించుటకే మన జీవితంలో ఎవరు మనకు సహాయము చేయని పరిస్థితిని, ఒంటరిగా మనమే ఎదుర్కొనవలసిన పరిస్థితిని ఆయన అనుమతిస్తున్నాడు. సోదరుడా, సహోదరి, కృంగిపోనవసరం లేదు. దేవుడు ఒక పాఠం నేర్పించగోరుచున్నాడు. నిరాశపడిన అవసరం లేదు. ఒక పాఠం నేర్పించగోరుచున్నాడు. ఏమిటి ఆ పాఠము? దేవునితో కలిసి ఎలాగూ విజయం పొందాలి, ఎవరూ లేకుండా దేవునితో మాత్రమే ఎలాగూ విజయం పొందగలమో, ఎలా ఆ సమస్యను జయించగలమో, పరిష్కారం పొందగలమో దేవుడు నేర్పించగోరుచున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, కృంగిపోబాకు. ఆ పరిస్థితుల్లో దేవునితో కలిసి విజయం పొందడం నేర్చుకోగలిగితే మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. రెండవ మాట చూడండి, దావీదు జీవితంలో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము అలానే 16వ వచనంలో చూస్తే ఇక్కడ దావీదును తన తండ్రి, తన అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారు యుద్ధ భూమిలో ఉన్నారు కాబట్టి వారు సహాయం చేయడానికి, వారికి ఆహార పదార్థాలు అందించడానికి దావీదును పంపించాడు. కాబట్టి విజయం ఎలా ఉంటుంది, ఎప్పుడు కలుగుతుందంటే, రెండవ మాట, దావీదు తండ్రి దావీదును యుద్ధ భూమికి పంపించాడు తన అన్నల క్షేమము కోసం లేదా అన్నలకు ఆహారం అందించడానికి కోసం. సోదరుడా, సహోదరి, రెండవ విషయం ఏమిటంటే ఎలాగూ విజయం పొందగలుగుతాము, ఎక్కడ విజయం పొందగలుగుతామంటే దేవుడు నిన్ను ఏ స్థలములోకి పంపించాడో, దేవుడు నిన్ను ఏ స్థలములో ఉంచాడో లేదా దేవుడు నిన్ను ఎక్కడికి పంపించాడో అక్కడ విజయం పొందగలుగుతాం. దేవుడు పంపించని స్థలములో నీవు నేను విజయాన్ని పొందలేము. కాబట్టి ఇక్కడ చూస్తే చూడండి, మనం చదివిన వచనంలో దావీదును దేవుడే తన తండ్రి పంపించాడు. దావీదును తన తండ్రి తన అన్నలను చూడడానికి యుద్ధ భూమిలోనికి పంపించాడు. దావీదు కోరుకొని వెళ్ళలేదు, కానీ తండ్రి చేత పంపించబడ్డాడు. దావీదు ఇష్టపడి వెళ్ళలేదు, తండ్రి చేత పంపించబడ్డాడు. సోదరుడా, సహోదరి, రెండవ విషయం ఏమిటంటే దేవుడు నీకు ఏ వ్యాపారం ఇచ్చాడో, ఏ ఉద్యోగం ఇచ్చాడో, ఏ పని ఇచ్చాడో, ఏ సేవ ఇచ్చాడో అది నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన పంపించిన స్థలానికి వెళ్ళగలిగితే, ఆయన పంపించిన పనిని నువ్వు చేయగలిగితే దేవుడు నీతో ఉంటాడు, నువ్వు విజయాన్ని సంతరించుకుంటావు. కాబట్టి మనల్ని దేవుడు ఎక్కడ పంపించాడు అని తెలుసుకోగలగాలి. దేవుడు నన్ను ఏ పనికి పంపించాడు, ఏ వృత్తిలో ఉండగోరుచున్నాడు, ఏ పని చేయమంటున్నాడు, ఏ స్థలములో చేయమంటున్నాడు, అది మనం తెలుసుకోగలగాలి.
సోదరుడా సహోదరి, కాబట్టి దావీదే వెళ్ళలేదు, దావీదును తన తండ్రి పంపించాడు. కాబట్టి తన తండ్రి ఎక్కడ పంపించాడో అక్కడికి వెళ్ళాడు. మన పరలోకపు తండ్రి, మన పరమ తండ్రి మనల్ని ఎక్కడికి పంపించాడో, ఏ పని అప్పగించాడో, ఏది ఆయన చేయమన్నాడో అది మనం తెలుసుకోగలిగితే సోదరుడా సహోదరి మనం విజయం పొందుకోగలుగుతాం. రెండవదిగా, దేవుడు మనకు అప్పగించినది, దేవుడు మనకి ఇచ్చిన పనిలో, పంపించిన స్థలములో మాత్రమే దైవ విజయం మనం చూడగలుగుతాం. ఇది రెండవ మాట. తర్వాత మూడవ మాటగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ చూస్తే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఇక్కడ చూస్తే మూడవదిగా, సౌలు రాజు దావీదునకు కొన్ని వస్త్రాలు ధరింపచేశాడు. ఏమిటి? మొదటిది, సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపచేసి, యుద్ధ వస్త్రం. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, కాబట్టి ఏ దేశ సైన్యమైనా ఒక ఆర్మీ డ్రెస్ ఉంటుంది, ఆర్మీ కోడ్ డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్లోనే ఆర్మీ వారు ఉంటారు. అలానే యుద్ధ వస్త్రము, యుద్ధానికి వెళ్ళవలసిన వస్త్రాన్ని ధరింపచేశాడు. రెండవది, రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి, రాగి శిరస్త్రాణం, తలకు రాగి శిరస్త్రాణాన్ని పెట్టాడు. తర్వాత మూడవది, యుద్ధ కవచము తొడిగించి, యుద్ధ కవచాన్ని తొడిగించాడు. అయితే సౌలు ధరించు ఆ ఆయుధములతో దావీదు యుద్ధమునకు పోలేదు. సౌలు ఏదైతే ధరింపచేశాడో దానితో పోలేదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, సౌలు ఇచ్చిన ఆయుధాలు తీసుకొని లేదా ఆ వస్త్రాలు తీసుకొని యుద్ధానికి పోలేదు. సోదరుడా సహోదరి, మూడవ మాటలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మన జీవితంలో దేవుని ద్వారా పొందు విజయములో అన్యులు లేదా శరీరానుసారులు ఉపయోగించు ఆయుధములు ఇక్కడ ఉపయోగపడవు. నా మాట అర్థమైందండి? దేవుని ద్వారా మనము చేయు యుద్ధములో, దేవునితో కలిసి మనము చేయు యుద్ధములో, లేదా దేవునితో కలిసి మనము చేయు ఆ పోరాటంలో, ఆ సమస్యను ఎదుర్కోవడంలో శరీరానుసారుడు ఉపయోగించే ఆయుధాలు, మామూలు మనుషులు ఉపయోగించే ఆయుధాలు అక్కడ ఉపయోగపడవు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ దావీదు అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిని తీసివేసి, కాబట్టి ఈ సామానులు దావీదునకు వాడుక లేదు. కాబట్టి ఇక్కడ దావీదు ఉపయోగించే ఆయుధాలు ప్రత్యేకమైనవి. కాబట్టి సౌలు ఉపయోగించే ఆయుధాలను దావీదు ఉపయోగించట్లేదు. మరి ఏం ఉపయోగిస్తున్నాడు చూడండి. ఇక్కడ 39వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనంలో ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు, ఇవి నాకు వాడుక లేదు. రెండవదిగా, వీటితో నేను వెళ్ళలేను, ఐ కెనాట్ గో విత్ దిస్. కాబట్టి నేను దీంతో వెళ్ళలేను, ఇవి నాకు వాడుక లేవు. సోదరుడా సహోదరి, దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు, దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు తాను సౌలు ఇచ్చిన ఆయుధములతో వెళ్ళలేదు. సోదరుడా సహోదరి, మన పోరాటంలో వేటిని ఉపయోగిస్తున్నాం? ఏ ఆయుధాలు ఉపయోగిస్తున్నాం? రక్షించబడిన విశ్వాసి, నీ ఆత్మీయ పోరాటంలో వేటిని ఉపయోగిస్తున్నావు? దేనితో యుద్ధం చేస్తున్నావు? జ్ఞాపకం ఉంచుకోవాలి, శరీరానుసారులు ఉపయోగించే ఆయుధాలు ఇక్కడ పనికిరావు. శరీరానుసారులు ఉపయోగించే ఆయుధాలు ఇక్కడ ఎక్కడికి రావు. వాటితో మనం వెళితే ఈ యుద్ధములో అవి పనికిరావు. కాబట్టి ఏ ఆయుధాలు ఉపయోగిస్తున్నాం?
ఇక్కడ దావీదు ఏ ఆయుధాలు ఉపయోగించాడు? చూడండి, ఇక్కడ శరీరానుసారులు ఉపయోగించే ఆయుధాలు, లోకానుసారులు ఉపయోగించే ఆయుధాలతో మనం ఎన్నడూ విజయం పొందలేం. దావీదు అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేవు, వీటితో నేను వెళ్ళలేను. ఈ సమయంలో సోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్న సహోదరుడా, ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభు నీతో మాట్లాడే మాట ఏమిటంటే, ప్రభు నీతో పలికే మాట ఏమిటంటే, నీవు ఉపయోగించే శరీరానుసారమైన ఆయుధాలతో నువ్వెప్పటికీ విజయం పొందలేవు. ఇతరులు ఉపయోగించే, లోకస్తులు ఉపయోగించే ఆయుధాలతో, అంటే ఖండబలము, మంది బలము, డబ్బు బలము, లోక సంబంధమైన ఆయుధాలతో ఆత్మీయుడా నీ విజయం పొందలేవు. దావీదు అంటున్నాడు, ఇవి నాకు వాడుకలేవు, వీటితో నేను వెళ్ళలేను. సోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ఏమిటంటే, ప్రభువా, ఇంతవరకు నేను ఓడిపోవడానికి నా సొంత ప్రయత్నం లేదా నా శరీర సంబంధమైన ఆయుధాలు ఉపయోగించాను, ఇతరులు ఉపయోగించే ఆయుధాలు ఉపయోగించాను, సర్వసాధారణ ఉపయోగించే ఆయుధాలు ఉపయోగించాను. నేను ఓడిపోవచ్చున్నాను. ప్రభువా, నేను నా ఓటమికి కారణాన్ని గ్రహించగలుగుతున్నాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దావీదు, సౌలు ఉపయోగించిన ఆయుధాలు ఉపయోగించలేదు. కాబట్టి లోకానుసారమైన ఆయుధాలు ఇక్కడ పనికి రావు. 4వదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన యొద్ద చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరవకు పోయెను. దావీదు వేటితో వెళ్ళాడు? చెప్పండి. మొదటిగా చూస్తే దావీదు తన కర్ర చేత పట్టుకొని తర్వాత రెండవది వేటితో వెళ్ళాడు? ఏటి లోయ నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని, రెండవది. తర్వాత మూడవది, తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని. తర్వాత 4వది, తన వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరవకు వెళ్ళెను. కాబట్టి ఈ 4 ఆయుధాలతో వెళ్తున్నాడు. ఒకటి కర్ర, రెండవది 5 నున్నటి రాళ్ళు, తర్వాత చిక్కము, వడిసెల. 5 నున్నటి రాళ్ళు అనే దాని గురించి తర్వాత ధ్యానిస్తాము. ఈ యొక్క 3 విషయాలు చూస్తే, అంటే కర్ర, తర్వాత వడిసెల, తర్వాత చిక్కము, ఈ 3 కూడా సాధారణముగా గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరి దగ్గర సాధారణముగా ఉండే ఆయుధాలు లేదా సాధారణంగా ఉండే వస్తువులు. కాబట్టి ఒక గొర్రెల కాపరి దగ్గర కర్ర, చిక్కము, వడిసెల, ఇవి గొర్రెల కాపరి దగ్గర ఎప్పుడు ఉండేవి. కాబట్టి చూడండి, ఇక్కడ గమనిస్తే యుద్ధము కొరకు, అంటే గొలియాతు మీదకి వెళ్ళే ఆ యొక్క పోరాటములో గొలియాతును జయించడానికి దావీదు బయట నుండి ఏ ఆయుధము తెచ్చుకోలే. తన వద్ద ఏమున్నాయి? కర్ర. తన వద్ద ఏముంది? వడిసెల. తన వద్ద ఏముంది? చిక్కము. తన వద్ద ఏమున్నవో వాటితోనే యుద్ధానికి వెళ్ళాడు తప్ప ఆ గొప్ప గొలియాతును జయించడానికి బయట నుండి ఏ ఆయుధం తెచ్చుకోలేదు, ఎక్కడి నుండి ఏమి తెచ్చుకోలేదు. సోదరుడా, సహోదరి, 4వ మాట, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, దేవుడు నన్ను మనం ఎదుర్కొనే పోరాటంలో జయమివ్వడానికి బయట నుండి ఏ ఆయుధాన్ని ఆయన తెమ్మని ఆశించట్లేదు. లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే, నీకు నాకు ఏమున్నవో ఎంతున్నవో అవి చాలు. దేనికి? మనం ఎదుర్కొనే పోరాటంలో జయం పొందడానికి, మనం ఎదుర్కొనే ఆ శోధనలో లేదా ఇబ్బందిలో, ఆ పోరాటంలో, లేకపోతే మనం ఎదుర్కొనే సవాలును జయించడానికి మనకి ఉన్నవి చాలు. సోదరుడా, సహోదరి, మనం ఎప్పుడు ఏం చేస్తామంటే
మన దగ్గర ఏమీ లేవో దాన్ని వెతుకుతూ ఉంటాం, దానికోసము ప్రయాసపడుతుంటాం. ఏమండి, నేను ఒక్క 5 లక్షలుగా నా దగ్గర ఉంటే, ఒక్క 5 లక్షలుగా నా దగ్గర ఉంటే నా వ్యాపారాన్ని ఎంత డెవలప్ చేసి ఎంత గొప్ప వ్యాపారస్తుని అయిపోగలను. నా దగ్గర కానీ ఇది కానీ ఉంటే, లేదే నాకు కానీ ఒక 10 మంది సహాయం చేస్తే, నాకు కానీ వారు కానీ సహాయం చేస్తే, లేకపోతే ఫలాంది కానీ ఉంటే. సోదరుడా, సహోదరి, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, దావీదు ఆ గొప్ప శూరుడైన గొలియాతును జయించడానికి వెళ్తున్నప్పుడు, ఆ గొప్ప వీరశాలి లేకపోతే యుద్ధ అనుభవం కలిగిన ఆ గొప్ప వీరుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, దావీదు ఏ ఆయుధాన్ని లేదా తన వద్ద లేని ఏ ఆయుధాన్ని తీసుకువెళ్ళలేదు. తన వద్ద ఏమున్నవో అవి మాత్రమే తీసుకువెళ్ళాడు. సోదరుడా, సహోదరి, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే, నీవు ఎదుర్కొనే ఆ సవాలుకు లేకపోతే ఆ పరిస్థితికి, ఆ సమస్యకు నీ వద్ద ఉన్నవి చాలు, నువ్వు జయించగలవు. నా వద్ద ఉన్నవి చాలు, నేను జయించగలను, లేదా నేను దానిని సాధించగలను. నా దగ్గర ఉన్న వాటితో నేను సాధించగలను. నా వద్ద లేనివి దేవునికి అవసరం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరుడా, సహోదరి, నా వ్యాపారంలో ఇది లేదు, నాకు పెట్టుబడి లేదు, లేదా నా వ్యాపారంలో ఫలాని వాళ్ళు సహాయం చేయట్లేదు అని కృంగిపోనవసరం లేదు. అలానే నా ఇండ్లు బాగు చేసుకోవడానికి నాకు ఏదో లేదు, ఎవరో సహాయం చేయట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరో వచ్చేదని చేస్తే నా కుటుంబం బాగవుతుంది. సహోదరుడా, సహోదరి, ఆ మాటకు స్వస్తి చెప్దాం, అది ఆపివేద్దాం. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకుందాం. అలానే దైవ సేవ కూడా, నాకు స్థలం ఉంటే, లేదా నాకేదో చేయడానికి ఇంత పెట్టుబడి ఉంటే, నాకు ఏదో ఉంటే, లేకపోతే ఇంత డబ్బు ఉంటే, లేదా ఎక్కడో నుండి సహాయం ఉంటే నేను చేయగలను అనుకునేది ఆపివేద్దాం. సోదరుడా, సహోదరి, దావీదు విజయానికి తన వద్ద ఉన్న వాటితో ఏ విధముగా సరిపోయినవో, ఏ విధంగా జయం పొందాడో, ఈ సమయంలో నీ వద్ద నా వద్ద ఉన్న వాటితో మనం జయం పొందగలము. ఈ తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా స్థితి ఇది, నీకు అప్పగించుకుంటున్నాను. నీవు నాకు ఇచ్చినవి చాలు, నీవే నా బలము, నీవు పంపు స్థలానికి నేను వెళుతాను. అంత మాత్రమే కాదు, సౌలు ఆయుధములు లేదా లోక సంబంధమైన శరీరానుసారులు ఉపయోగించే ఆయుధాలు నాకు వద్దు, వాటిని నేను తీసుకువెళ్ళను. అంత మాత్రమే కాదు, నా వద్ద ఉన్నవి చాలు ప్రభువా, నా వద్ద ఉన్నవి చాలు, వీటితోనే నేను జయిస్తాను, వీటితోనే నేను నా యొక్క సవాలును నేను జయిస్తాను, వీటితోనే నేను జయించగలను. కాబట్టి ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభుతో ఈ మాట చెబుదాం. దయచేసి కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదం దగ్గరికి వస్తున్నాం. ప్రభు, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ యొక్క సత్యమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. దావీదు ఏ విధముగా ఆ భీకరమైన లేదా ఆ భయంకరమైన ఆ గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ఏ విధము విజయం పొందాడు మీరు మాట్లాడుతూ వచ్చారు. తండ్రి, దావీదు మొట్టమొదటిగా మీరు మాట్లాడిన మాటలో దావీదును తండ్రి ఏ విధముగా మీతో కలిసి యుద్ధము చేయాలో మీరు నేర్పించారు. కాబట్టి ఒంటరిగా వదిలివేశారు. ఆ సింహమును ఎలుగుబంటి మీదకి వెళ్ళినప్పుడు ఒకడే వెళ్ళాడు తప్ప తనతో ఎవరూ లేరు. ప్రియ తండ్రి, మా జీవితంలో మేము ఒంటరిగా వెళ్ళే ఆ ఒంటరి ప్రయాణంలో, ఒంటరిగా ఎదుర్కొనే ఆ సమస్యల్లో కృంగిపోకున్నట్లు మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎందుకంటే మీరు మాతో ఉండి ఎలా విజయం పొందగలమో నేర్పించడానికే మీరు మాకు ఎవరూ సహాయం చేయని పరిస్థితిని అనుమతిస్తున్నారు. స్తోత్రం ప్రభువా. రెండవదిగా దావీదు జీవితంలో ఏ విధముగా తండ్రి మాట విని వెళ్ళాడో, మీరు ఎక్కడికి వెళ్ళమంటే ఏ పని మాకు అప్పగించారో, ఏ పని చేయమంటారో, ఏ స్థలంలో చేయమంటారో
చేయుట మాకు నేర్పించుము. అంత మాత్రమే కాదు, శరీరానుసారాలు ఉపయోగించే ఆయుధాలు అవసరం లేదని, మా దగ్గర మీరు మాకు ఏమి ఇచ్చారో అవి చాలుని, వాటితోనే మేము జయం పొందగలమని ఈరోజు మీరు నేర్పించిన పాఠం బట్టి స్తోత్రములు. ప్రియ రక్షక, మా జీవితంలో ఏమి లేవని చింతించక కలిగిన వాటితో మా లక్ష్యమును లేదా మేము ఎదుర్కొనే ఆ యొక్క సవాలును జయించినట్లు, మా పోరాటములు విజయం పొందినట్లు మాకు సహాయం చేయమని, దావీదు వలె జయ జీవితం మాకు అనుగ్రహించమని ఈ వాక్యము మా హృదయంలో నాటి జీవితకాలం అంతట్లో ఎన్నడూ లేదు అనే చింత నుండి, మా వద్ద లేవు అనే బాధ నుండి తొలగించబడి కలిగిన వాటితో విజయము పొందినట్లు మీరు మాట్లాడిన మాట బట్టి స్తోత్రాలు. కలిగిన వాటితో జయము పొందగలము, ఇది సాధ్యము అని మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రము చెల్లిస్తూ, విన్న వాక్యం అనుభవంగా మార్చమని, విన్న ప్రతి సహోదర సహోదరుల్లో నీ కార్యము జరిగించమని ఆయన. కృంగిపోతున్న బిడ్డలు లేవనెత్తుము. అయ్యో నా వల్ల కాదు, అయ్యో నా వల్ల కాదు, నేను ఓడిపోవచ్చున్నాను, నాకు సహాయం ఎవరు లేరే అనే వేదనలో పరితపిస్తున్న ప్రతి సహోదర సహోదరిని దర్శించుము. ఈరోజు లేవనెత్తుము నాయన. దావీదు ఈ మాట అనలేదు, కలిగిన దాంతో జయము పొందాడు. మేము పొందగలము అని పరిశుద్ధాత్మను మాట్లాడారు. కాబట్టి ప్రతి సహోదరుడు ప్రభు ఈ వాక్యం ద్వారా బలపరచబడి విజయానికి సిద్ధపరచమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా? అయితే రండి, మీ కొరకై నిత్య జీవ మందిరం. దేవుని చిత్తము తెలుసుకోవాలని, స్పష్టమైన దేవుని స్వరం వినాలని, వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా? అయితే రండి. వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు. మీరును రండి, దైవ సన్నిధిని అనుభవించండి. మా ఆరాధనా స్థలం నిత్య జీవం దివ్య గార్డెన్స్, నాగార్జున సాగర్ మెయిన్ రోడ్, కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 5,35,000. ప్రార్థనా మనవులకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ 9291635055. నిత్య జీవం నిత్య శాంతి